హైదరాబాద్ ఆక్రమణదారుల గుండెల్లో రైలు పరిగెట్టిస్తున్న హైడ్రా మరింత పవర్ఫుల్ అయింది. హైడ్రాకు మరిన్ని అధికారాలు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో గెజిట్ విడుదలైంది. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు ఎదురవకుండా పకడ్బందీగా ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఇకపై గ్రేటర్ సిటీలో చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలపై హైడ్రా మరింత దూకుడు ప్రదర్శించబోతోంది. గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ సంచలనంగా మారిన హైడ్రాకు ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా మరిన్ని అధికారాలను కట్టబెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 ను సవరిస్తూ రేవంత్ కేబినెట్ తెచ్చిన ఆర్డినెన్స్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేయడంతో ప్రభుత్వం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున గవర్నర్ తక్షణ ఆమోదం కోసం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 213 క్లాస్ 1 ద్వారా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్డినెన్స్ 2024 ను పంపింది. జీహెచ్ఎంసీ చట్టంలో కొత్తగా 374B సెక్షన్ను చేర్చినట్టు గెజిట్ లో పేర్కొన్నారు. ఈ సెక్షన్ ద్వారా గ్రేటర్ హైదరాబాద్ ప్రభుత్వ ఆస్తులు, నీటి వనరులు, పార్కులు, రహదారుల పరిరక్షణ కోసం ప్రత్యేక అధికారిని లేదా సంస్థను ఏర్పాటు చేసే అధికారాన్ని ఆర్డినెన్స్ ద్వారా ప్రభుత్వానికి కట్టబెట్టించింది. ఈ సెక్షన్ ద్వారా గ్రేటర్ హైదరాబాద్ ప్రభుత్వ ఆస్తులు, నీటి వనరులు, పార్కులు, రహదారుల పరిరక్షణ కోసం ప్రత్యేక అధికారిని లేదా సంస్థను ఏర్పాటు చేసే అధికారాన్ని ఆర్డినెన్స్ ద్వారా ప్రభుత్వానికి కట్టబెట్టింది. మరింత పవర్ఫుల్గా హైడ్రాకు అధికారాలు కట్టబెడుతూ ఆర్డినెన్స్తో న్యాయపరమైన చిక్కులకు చెక్. చెరువుల ఆక్రమణలపై మరింత దూకుడుగా హైడ్రా. జీహెచ్ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 374A తర్వాత కొత్త సెక్షన్గా ప్రభుత్వ ఆస్తులు రక్షించే అధికారం కల్పిస్తూ సెక్షన్ 374Bని చేర్చారు. ఈ సెక్షన్ కింద ఏజెన్సీకి అధికారం ఇవ్వడానికి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. కార్పొరేషన్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రహదారులు, నీటి వనరులు, ప్రభుత్వ స్థలాలు, పార్కుల రక్షణ కోసం ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ భౌగోళికంగా 650 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉండటం, జీవనోపాధి, ఆర్థిక, పారిశ్రామిక కార్యకలాపాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో అత్యుత్తమ నివాసయోగ్యమైన నగరాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్నట్లు గెజిట్లో పేర్కొన్నారు. ఫార్మా, బయోటెక్నాలజీ, ఐటీఈఎస్ మొదలైన రంగాల్లో ఫార్చ్యూన్ 500 కంపెనీలకు హైదరాబాద్ నగరం ప్రాధాన్యతనిస్తూ పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందన్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వ అభివృద్ధి విధానాల ద్వారా రాబోయే కాలంలో మరిన్ని సంస్థలు ముందుకు వస్తున్నట్లు తెలిపింది. ఈ పరిస్థితుల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు నగరాన్ని అతలాకుతలం చేస్తుండటంతో వాటి నిర్వహణ కోసం ప్రత్యేక వ్యవస్థ అవసరముందని ప్రభుత్వం గుర్తించిందని స్పష్టం చేసింది. హైదరాబాద్లో ఏర్పడే ప్రకృతి వైపరీత్యాలను, అనుకోకుండా వచ్చే విపత్తులను ఈ వ్యవస్థ ద్వారా సమర్థవంతంగా నిర్వహించవచ్చని, నీటి వనరులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, విలువైన ఆస్తులను ప్రభుత్వం ఏర్పాటు చేసే ఏజెన్సీ ద్వారా ఆక్రమణలకు గురికాకుండా అడ్డుకోవచ్చని గెజిట్లో పేర్కొంది. విపత్తులు, ఆస్తుల రక్షణ కోసం ప్రత్యేక ఏజెన్సీ సేవలను వినియోగించుకోవాలంటే జీహెచ్ఎంసీ చట్టం 1955కు అవసరమైన సవరణలు చేయటం తప్పనిసరిగా పరిగణించాలని భావించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది జూలై 19న హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో 99ని విడుదల చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ వరకు హైడ్రా పరిధిలోకి తీసుకొస్తూ 2.5 నెలలుగా చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలో హైడ్రా చట్టబద్ధతపై అనేక ప్రశ్నలు లేవనెత్తడం, పలువురు కోర్టులను ఆశ్రయించడం, న్యాయస్థానాలు సైతం హైడ్రా అధికారాలను ప్రశ్నించడంతో ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతం ఆర్డినెన్స్కు అనుగుణంగా గతంలో తీసుకొచ్చిన జీవో 99లోనూ మార్పులు జరగనుండడంతో హైడ్రాకు మరిన్ని అధికారాలు సమకూరనున్నాయి. ఇక హైడ్రా మరింత దూకుడుగా అక్రమ కట్టడాలపై కొరడా జులిపించనుంది. ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాకు అధికారాలు కట్టబెట్టిన నేపథ్యంలో కోర్టుల్లోనూ పెద్దగా చిక్కులు ఎదురవ్వవని ప్రభుత్వం భావిస్తోంది. ముందు న్యాయపరమైన చిక్కులు ఎదురవ్వకుండా
హైడ్రా కోసం ప్రత్యేకంగా ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దీంతో హైడ్రాకు సంబంధించిన న్యాయపరమైన అంశాలన్నీ ట్రిబ్యునల్ పరిష్కరించే విధంగా వ్యవస్థను రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్లోని చెరువులకు మరోసారి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లపై ప్రత్యేకంగా సర్వే చేసి బౌండరీలను ఫిక్స్ చేస్తోంది రేవంత్ సర్కార్. ఇలా అన్ని పకడ్బందీ ఏర్పాట్లతో హైదరాబాద్లో చెరువులను, నాలాలను ఆక్రమించి కట్టిన కట్టడాలతో పాటు ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై కొరడా జుల్పించనుంది హైడ్రా.